25,000 రూపాయలు ఏ ఫోన్ కొనాలి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టాను 10,000 రూపాయలు ఏ ఫోన్ కొనాలి అని చెప్పేసి. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో ఐ కార్డ్స్లో కానీ ఎండ్ కార్డ్స్లో కానీ పెడతాను, ఆ వీడియో చూడండి. ఇప్పుడైతే మనం 25,000 రూపాయలు ఏ ఫోన్ కొనాలో చూద్దాం. ఒకవేళ మీరు ఇప్పుడు ఫోన్ కొనే థాట్లో ఉంటే మాత్రం వెంటనే ఫోన్ కొనేసేయండి. ఎందుకంటే 2026లో వచ్చే ప్రతి ఒక్క ఫోన్ ప్రైస్ అనేది పెరుగుతూ వెళ్తుంది కానీ తగ్గదు. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే ర్యామ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగిపోతుంది, దీనివల్ల మా మొబైల్ మేకింగ్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. అందుకే మీ మొబైల్ యొక్క ప్రైస్ పెంచుతున్నామని చెప్పేసి మొబైల్ బ్రాండ్స్ చెప్తున్నాయి అనమాట. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు లేట్ చేసే కొద్దీ మొబైల్ బ్రాండ్స్ వాళ్ళ ప్రైస్ పెంచుకుంటూ వెళ్తాయి కానీ తగ్గించరు అనమాట. ఒకవేళ మీరు ఒక ఫోన్ కొనాలనుకు థాట్లో ఉంటే మాత్రం కొనేసేయండి, కొనకూడదు అనుకుంటే మాత్రం సైలెంట్ గా ఉండండి. అయితే మనం ఇప్పుడు 25,000 రూపాయలలోపు ఏ ఫోన్ కొనాలో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు అరవింద్, మీరు చూసిన తెలుగు టెక్నాలజిక్స్. ఒకవేళ మీరు ఏదైనా ఫోన్ కొనాలనుకుంటే ఈ వీడియోలో మీరు చూసిన తర్వాత వాటి యొక్క ప్రొడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను అనమాట. మీరు ఆ లింక్స్ యూజ్ చేసి కొన్నారనుకోండి మన ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఈ ఛానల్ డెవలప్ చేసుకోవాలనుకుంటే ఆ రెవెన్యూ మన ఛానల్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో బెస్ట్ గేమింగ్ ఫోన్ కోసం మీరు చూస్తున్నారనుకోండి, ఇక్కడ మీకు iQOO Neo 10R వస్తుంది. ఈ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ అయితే ఉంటుంది. LPDDR5X RAM యూజ్ చేస్తారు. అలాగే UFS 4.0 స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. 6.78 ఇంచ్ 1.5K ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. గేమింగ్ ఆడే వాళ్ళకి కర్వ్ డిస్ప్లే కన్నా ఫ్లాట్ డిస్ప్లే ఉంటే చాలా బాగుంటుంది అనమాట గేమ్ ఆడడానికి అయితే. సో వీళ్ళు గేమర్స్ ని మైండ్ లో పెట్టుకుని ఫ్లాట్ డిస్ప్లే తీసుకొని వచ్చారు. అలాగే ఈ ఫోన్ మీకు 144Hz కి సపోర్ట్ చేస్తుంది రిఫ్రెష్ రేట్ అయితే. నేటివ్ గానే మీరు ఈ ఫోన్ లో 140 FPS లో గేమ్స్ ఆడొచ్చు, కొన్ని గేమ్స్ సపోర్టెడ్ ఉన్నాయి. అలాగే మీరు BGM అయితే 120 FPS లో ఆడొచ్చు. అలాగే ఇది మీకు ఫేక్ ఫ్రేమ్స్ ని యాడ్ చేసి గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ద్వారా 144 FPS లో మీరు గేమింగ్ ఆడుతున్న ఎక్స్పీరియన్స్ మీకు తీసుకొని వస్తుంది అనమాట. అల్టిమేట్ గా ఈ ఫోన్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. iQOO వాళ్ళు 20,000 రూపీస్ ఫోన్ లో అయినా కానీ వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ లో అయినా కానీ గేమింగ్ అనేది చాలా బాగా ఆప్టిమైజ్ చేస్తారనమాట. దీనివల్ల ఏంటంటే మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మీకు 25,000 రూపాయలు ఎలాంటి ఫోన్ లో కూడా ఇంత గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు దొరకదు అనమాట ఈ ఫోన్ లో దొరికిన విధంగా అయితే. ఇంకా కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది మీకు సోనీ సెన్సార్ తో వస్తుంది. అలాగే ఫ్రంట్ ఏమో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే 6400 mAh బ్యాటరీతో వస్తుంది. 80 watts అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. మీరంతా హెవీ యూజర్ అయినా కానీ మీకు 1 day అయితే బ్యాటరీ ఈజీగా వస్తుంది అనమాట. మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. కెమెరాస్ మీకు ఆ ప్రైస్ కి యావరేజ్ గా ఉంటాయి. బిల్డ్ క్వాలిటీ కూడా మీకు యావరేజ్ గా ఉంటుంది. పాలికార్బన్ బ్యాక్ తో వస్తుంది. ఒకవేళ మీరు ప్యూర్ గేమింగ్ సెంట్రిక్ ఒక ఫోన్ చూస్తున్నారు అనుకోండి, iQOO Neo 10R తీసుకోండి. మీరు కొంచెం గేమింగ్ ఆడతారు, అలాగే మీకు మిగతా డిపార్ట్మెంట్స్ కెమెరా కానీ ఇవి కూడా మీకు కొంచెం మంచిగా ఉండాలనుకుంటే Realme P3 Ultra కూడా మీకు సేమ్ అదే ప్రైస్ కి వస్తుంది అనమాట. ఈ ఫోన్ లాంచ్ చేసినప్పుడు 20,000కి లాంచ్ చేశారు. ఆ తర్వాత దీని ప్రైస్ అయితే పెంచారన్నమాట. సో Realme P3 Ultra మీకు చాలా మంచి ఫోన్ అనమాట ఆ ప్రైస్ కి కూడా. ఈ ఫోన్ లో మీకు MediaTek Dimensity 8350 Ultra ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ లో 6.83 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 10-bit ప్యానల్ తో వస్తుంది. HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు డాల్బీ విజన్ లాంటి ఏమి ఉండవు కానీ డిస్ప్లే క్వాలిటీ మీకు ఆ ప్రైస్ కి చాలా బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ ఏమో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. డ్యూల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. అలాగే IP68, 69 రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. NFC ఉంటుంది, ఎయిర్ బ్లాస్ట్ అయితే ఉంటుంది. iQOO తో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్ లో మీకు అడిషనల్ గా IP రేటింగ్ అయితే ఉంటుంది అనమాట. వాటర్ లో పడినా కానీ ఈ ఫోన్ సర్వైవ్ అవుతుంది. ఇంచుమించు మీకు పర్ఫార్మెన్స్ సేమ్ అయితే ఉంటుంది. కాకపోతే గేమింగ్ పరంగా కొంచెం iQOO Neo 10R మీకు కొంచెం ఎడ్జ్ అయితే ఉంటుంది అనమాట. మీకు మిగతా ఎక్స్పర్ట్స్ లో ఏమో iQOO కన్నా బాగుంటుంది, గేమింగ్ విషయంలో మాత్రం కొంచెం వెనకైతే ఉంటుంది. ఒకవేళ మీరు ప్యూర్ గేమింగ్ సెంట్రిక్ ఒక ఫోన్ చూస్తున్నారు అనుకుంటే iQOO Neo 10R తీసుకోండి. గేమింగ్ తో పాటు మిగతా ఫీచర్స్ కూడా మంచిగా ఉండాలి, IP రేటింగ్ ఉండాలనుకుంటే Realme P3 Ultra తీసుకోవచ్చు. చాలా మంది 25,000 రూపాయల్లో కూడా ఒక మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తూ ఉంటారు. అక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి నథింగ్ నుంచి ఉంది, ఒకటి వివో నుంచి అయితే ఉంది. సో వివో నుంచి వివో T4 Pro వస్తుంది అనమాట. సో 25,000 రూపాయల లోపు మీకు ఒక మంచి కెమెరా ఫోన్ కావాలంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు కళ్ళు మూసుకొని. మిగతా స్పెక్స్ అని మీకు చాలా బాగుంటాయి. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR4X RAM అయితే ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. ఇక్కడ మీకు స్టోరేజ్ పరంగా వీళ్ళు కనీసం 3.1 ఇచ్చినా బాగుంటుంది కానీ 2.2 అయితే ఇచ్చారు. 6.7 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే 10-bit ప్యానల్ తో వస్తుంది. HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. డిస్ప్లే కూడా మీకు ఆ ప్రైస్ చాలా బాగుంటుంది అనమాట. ఈ ఫోన్ లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX88 సెన్సార్ తో వస్తుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. ఇదే దీనికి మేజర్ గా ప్లస్ పాయింట్ అనమాట. 25,000 రూపీస్ లోపు ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. 3x టెలిఫోటో లెన్స్ తో వచ్చే షార్ట్స్ మీకు చాలా బాగా వస్తాయి అనమాట. ఫోటోస్ అనేవి పోర్ట్రేట్ షార్ట్స్ ఎక్స్పెషల్లీ మీకు చాలా బాగా వస్తాయి ఈ ఫోన్ లో అయితే. ఓవరాల్ గా 25,000 రూపాయల్లో ఒక మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తే ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు 50mm అలాగే 85mm కూడా మీరు ఫోటోస్ తీయవచ్చు, చాలా బాగుంటాయి అనమాట. కెమెరా అయితే మీకు చాలా బాగుంటుంది ఈ ఫోన్లో. అలాగే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. వైఫై 6తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.3తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. IP68 6 రేటింగ్తో వస్తుంది. అలాగే NFC కూడా ఉంటుంది అనమాట. మిగతా అన్ని ఫీచర్స్ మీకు చాలా బాగుంటాయి. ఒక మంచి కెమెరా ఫోన్ తీసుకోమని చెప్పి అడిగితే మాత్రం నేను ఈ ఫోన్ తీసుకుంటాను 25,000 రూపాయల లోపు అయితే. 25,000 రూపాయల దగ్గర ఒక మంచి ఆల్ రౌండింగ్ ఫోన్ కొంచెం చూస్తున్నారు. అన్ని బాక్స్ టిక్ చేసే ఫోన్ అనేది ఒకటే ఉంది. రియల్మీ P4 Pro, రియల్మీ P3 Ultra, రియల్మీ P4 Pro. రీసెంట్ గా వీళ్ళు తీసుకొచ్చిన మంచి ఫోన్స్ అయితే ఇవే అనమాట. నాకైతే పర్సనల్ గా ఈ రెండు ఫోన్స్ కొంచెం రియల్మీ నుంచి మంచి ఫోన్స్ అనిపించాయి అనమాట. రియల్మీ P4 Pro లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. LPDDR4X RAM తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది అనమాట. అలాగే 6.8 ఇంచ్ 1.5 క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. డిస్ప్లేలో మీకు 144 రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే HD10+ సపోర్ట్ అయితే ఉంటుంది. 10-bit ప్యానల్ తో వస్తుంది. డిస్ప్లే మీకు ఆపరేషన్ చాలా బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX896 సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. NFC ఉంటుంది. IP68 6 రేటింగ్ తో వస్తుంది. ఓవరాల్ గా ప్రతి ఒక్క బాక్స్ టిక్ చేస్తుంది అనమాట. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. మంచి ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఆపరేషన్ మంచి కెమెరాస్ అయితే ఉంటాయి. యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. IP రేటింగ్ తో వస్తుంది. ఇంకేం కావాలి చెప్పండి. 25,000 మీరు పెడుతున్నారంటే ఈ ఫోన్ లో మీకు అన్ని ఉన్నాయి. చెప్పుకోదగ్గ మంచి ఫోన్ అనమాట రియల్మీ P4 Pro అయితే ఆ ప్రైస్ కి. ఇంకా చాలా మంది 25,000 రూపాయల దగ్గర ఒక మంచి బ్యాటరీ ఫోన్ కొంచెం చూస్తూ ఉంటారు. ఈ బ్యాటరీ ఫోన్స్ ఎక్కువ ఎవరికి యూజ్ అవుతాయంటే ఈ ర్యాపిడో కానీ జొమాటో స్విగ్గీలో డెలివరీ చేస్తారు కదా, ఎక్కువ డెలివరీ బాయ్స్ కి అయితే ఈ ఫోన్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే మీరు రఫ్ అండ్ టఫ్ గా ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో మీకు ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలి. ఎప్పుడు చూసినా స్క్రీన్ ఆన్ లో ఉంటుంది, లొకేషన్ పెట్టుకుని ఉంటారు కాబట్టి. సో అలాంటి వాళ్ళకి ఈ ఫోన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఒకవేళ మీరు వీటి కోసం ఒక మంచి ఫోన్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ రియల్మీ రీసెంట్ గా లాంచ్ చేసిన రియల్మీ P4 Power. ఈ ఫోన్ లో మీకు 10,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఒకవేళ మీరు డెలివరీ చేసే వాళ్ళు అయితే మాత్రం ఈ ఫోన్ మీకు చాలా బాగుంటుంది అనమాట. 10,000 mAh బ్యాటరీ అంటే మీరు ఒక జేబులో ఒక పవర్ బ్యాంక్ పెట్టుకుని తిరుగుతున్నట్టే ఉంటుంది అనమాట. మీరు పెట్టుకునేది కాక పక్కన కూడా ఛార్జింగ్ పెట్టచ్చు, అలా ఉంటుంది అనమాట ఈ ఫోన్ అయితే. ఇది మీకు మీడియాటెక్ Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఓవరాల్ గా మీకు బ్యాటరీ కోసం అయితే ఈ ఫోన్ తీసుకోవచ్చు. మిగతా డిపార్ట్మెంట్స్ మీకు కొంచెం యావరేజ్ గా ఉంటాయి. ఒకవేళ మీరు 25,000 రూపీస్ లోపు ఒక మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫోన్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ OnePlus Nord C5 వస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ Dimensity 8350 అపెక్స్ ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 6.7 ఇంచ్ ఫుల్ HD AMOLED డిస్ప్లే తో వస్తుంది. మిగతా ఫోన్స్ 1.5 రెజల్యూషన్ ఉంటే ఈ ఫోన్ లో మాత్రం ఫుల్ HD మాత్రమే ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. ఫ్రంట్ 60 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 7300 mAh బ్యాటరీ ఫోన్ వస్తుంది అనమాట. 80 వాట్స్ కి అయితే ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు 25,000 రూపాయల లోపు ఒక బ్రాండ్ వాల్యూ ఉన్న ఫోన్ కావాలి, యూజర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫోన్ కావాలి, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుండాలనుకుంటే OnePlus Nord C5 కూడా మీకు ఆ ప్రైస్ కి బాగుంటుంది. ఈ ఫోన్ లో మేజర్ ఒక కాన్ ఏంటంటే సింగిల్ స్పీకర్ తో వస్తుంది. సో సింగిల్ స్పీకర్ ఎవరికైతే నచ్చుతో వాళ్ళు ఈ ఫోన్ అవాయిడ్ చేయొచ్చు. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ ఈ ఫోన్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఓవరాల్ గా వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ గా అనిపించినా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా దగ్గర కంటెంట్ ఉంది మీకు వర్త్ అనిపిస్తుంది, మన ఛానల్ వల్ల మీరు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు అనుకుంటే మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా కాబట్టి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అనమాట. ఇలాంటి ఒక క్వాలిటీ కొత్త కంటెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అనమాట. అంటిల్ యూ సీ నెక్స్ట్ వీడియో అండ్ బాయ్.